ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలో 565 గ్రామ పంచాయతీలకు గాను 46 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 519 గ్రామ పంచాయతీలకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు బారులు తీరారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పోలింగ్ గురించి మరింత సమాచారం మా ప్రతినిధి హరిశంకర్ అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా రెండో విడత పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి కూడా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద చేరుకుంటున్నారు. చలి తీవ్రతగా ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే పోలింగ్ ప్రక్రియ వేగంగా జరుగుతున్న సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండల కేంద్రంలో ఉన్నాము. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బార్లు తీరుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. అదేవిధంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సేమ్ సిచ్యువేషన్ కొనసాగుతున్న సిచ్యువేషన్ ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 26 మండలాల్లో కొనసాగుతున్నటువంటి పోలింగ్ ప్రక్రియ పూర్తి స్థాయిలో కూడా సక్సెస్ చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేసిన సిచ్యువేషన్ ఉంది. దాదాపు 565 పోలింగ్ సర్పంచ్ స్థానాలకు గాను 46 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కావడంతో కూడా మిగిలిన 519 స్థానాలకు పోటీ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇందులో 1584 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరి భవిత్యం ఏంటనేది మధ్యాహ్నం 2 గంటలకు తెలిసే అవకాశం ఉంది. అయితే మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ యొక్క పోలింగ్ ప్రక్రియలో దాదాపు 14,860 మంది పోలింగ్ సిబ్బంది పాల్గొంటున్న సిచ్యువేషన్ ఉంది. పర్యవేక్షకులుగా ఫ్లయింగ్ స్క్వాడ్తో పాటు వెబ్ కాస్టింగ్ భద్రతా సిబ్బంది దాదాపు 20,000 మంది కూడా పాల్గొన్నట్లు తెలుస్తుంది. అయితే ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగిన తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా రిజల్ట్ అనౌన్స్ చేసేందుకు అదేవిధంగా ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టేందుకు కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేసిన సిచ్యువేషన్ ఉంది. అయితే ఈ యొక్క పోలింగ్ కేంద్రాల వద్ద దాదాపు 100 మీటర్ల వరకు ఎవరిని అనుమతించలేని సిచ్యువేషన్ ఉంది. అయితే ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. 144 సెక్షన్ అమలు చేసి ఎవరైతే అసాంఘిక కార్యకలాపాలకు పాల్గొన్న సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా గట్టుదిట్టమైన ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా ఇబ్బందుల గురించి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే జిల్లా అధికారులు జిల్లా ఎస్పీలు కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు జరిగింది. అయితే పోలింగ్ కేంద్రాలతో మాత్రం ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా తాగునీటి సదుపాయం కావచ్చు, అదేవిధంగా టెంట్లు ఏర్పాటు చేసి వచ్చిన ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళంతా పూర్తి స్థాయిలో కూడా కసరత్తు చేసిన సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కావచ్చు, ముసలివాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ ఇంటి నుండి నేరుగా ఇక్కడ రావడానికి స్పెషల్గా ట్రావెలింగ్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. కుర్చీలను ఏర్పాటు చేసి ముసలి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కుర్చీల ద్వారా తీసుకొచ్చి వాళ్ళ ఓటు హక్కు వినియోగించేందుకు కూడా ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ అయితే ఉంది. మొత్తంగా చూసినంత మాత్రం ఇప్పటిదాకా దాదాపు 22% పోలింగ్ శాతం నమోదైనట్లు కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు దాదాపు 80 నుంచి 85% వరకు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 82% ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నమోదు కావడంతో కూడా ఈసారి రెండవ విడత కూడా అదేవిధంగా సక్సెస్ చేసేందుకు కూడా అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేసినట్టు సిచ్యువేషన్ ఉంది. మొత్తంగా సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించి వెబ్ కాస్టింగ్ ద్వారా అక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలింగ్ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుందో ఇటు జిల్లా కలెక్టర్లు కావచ్చు, జిల్లా ఎస్పీలు అందరూ కూడా అబ్జర్వ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఏదైతే నాగర్ కర్నూలు జిల్లాలో ముఖ్యంగా నల్లమల్ల అటవీ ప్రాంతం ఉన్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా పోలీసులు అయితే గట్టు బందోబస్తు చర్యలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా చూసినట్లయితే మాత్రం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సేమ్ సిచ్యువేషన్ కొనసాగుతుంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందస్తు ర్యాలీలు చేయకుండా కూడా అధికారులు అయితే మాత్రం చర్యలు చేపడుతున్న సిచ్యువేషన్ ఉంది. అదేవిధంగా పూర్తి స్థాయిలో చూసినట్లయితే మాత్రం మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఈ యొక్క రిజల్ట్ అనౌన్స్ చేసే ఓట్ల లెక్కింపు ప్రక్రియ, అదేవిధంగా రిజల్ట్ అనౌన్స్మెంట్ సర్పంచ్ ఉప సర్పంచులకు సంబంధించినటువంటి రిజల్ట్స్ అనౌన్స్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఎక్కడ ర్యాలీలకు కావచ్చు, అదేవిధంగా ఊరేగింపులకు అధికారులు అయితే అనుమతి ఇవ్వడం లేదు. ఎవరైనా చేస్తే కూడా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పటికే జిల్లా ఎస్పీలు ఆదేశాలు జారీ చేసే సిచ్యువేషన్ అయితే ఉంది. మొత్తంగా చూస్తే మాత్రం ఈ యొక్క ఎన్నికల ప్రక్రియని ఆయా జిల్లా కలెక్టర్లు అదేవిధంగా ఎస్పీలు వెబ్ కాస్టింగ్ ద్వారా పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి వెబ్ కాస్టింగ్ ద్వారానే వాళ్ళంతా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే కొద్దిసేపు క్రితం జిల్లా కలెక్టర్ ఈ యొక్క పోలింగ్ కేంద్రానికి చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓటర్లకు పూర్తి స్థాయిలో కూడా సహకరించాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రెండవ విడత ఎన్నికల పంచాయతీకి సంబంధించిన పోలింగ్ ప్రక్రియ విధానం. కెమెరా పర్సన్ రాజశేఖర్తో హరిశంకర్, ప్రైమ్ 9 హన్వాడ నుండి.